ఇది ఈనాడు కథనాల్లో ఉంటున్న హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గ్రూప్ 1 వయో పరిమితి 2 ఏళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్. 46 గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లు చేసిరట. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జలాలపై సంతకం పెట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలోకి వెళ్ళి దీక్ష చేయాలి. సాధించైనా రండి, లేదంటే అమరులైనా గండి. సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు. కొడుక్కు దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు. విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండడం దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ, 13న మేడిగడ్డకు ఆ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న సీతక్క గట్టిగానే కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఆటోలో వచ్చి ఇప్పుడైనా ఆటో ఎక్కిర్రు, మీరు ఎప్పుడైనా ఆటో ఎక్కిన మొహమే అన్నట్టుగా సీతక్క అసెంబ్లీ వేదికగా మాట్లాడింది. ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అని చెప్పి ఆర్టీసీ ప్రయోగిస్తే వీళ్ళు అక్కసు వెళ్ళగక్కి కావాలని రెచ్చగొట్టి ఆటో డ్రైవర్ని రెచ్చగొడుతున్నట్టుగా సీతక్క మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుగా ఒక సెంటిమెంట్ని పంపించేసి దాని వెనుక వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు అని చెప్పి సీతక్క మాట్లాడడం జరిగింది. ఓకే, ప్రతిసారి కూడా మీరు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఒక సెంటిమెంట్ రగలుస్తుంది. ఆ సెంటిమెంట్ వెనుక రాజకీయం చేస్తూ వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న అంశం ఏంది? ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఆటో డ్రైవర్ల యొక్క ఆత్మహత్యలు కూడా అక్కడిక్కడ కనబడుతున్నాయి, వార్తాపత్రికలు నిత్యం మనం చూస్తున్న మాట వాస్తవం. అయితే ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ బడ్జెట్లో ప్రవేశపెడతామన్నట్టుగా ఇప్పటికే శ్రీధర్ బాబు కూడా చెప్పిన పరిస్థితి చేశారు. కానీ హరీష్ రావు సంబంధిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వాళ్ళు ఆటోల్లో ప్రయాణించడం అన్నీ కూడా చేసిన తర్వాత సీతక్క చాలా ఘాటుగానే స్పందించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టి అరుచుకున్నది ఒక రకంగా చెప్పాలంటే. అయితే సోషల్ మీడియా వేదికగా ఏడ చూసినా కూడా సీతక్క ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏమని నడుస్తున్నాయి? సీతక్క యొక్క సేవా కార్యక్రమాలను ఉద్దేశించి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మీకెవరికైనా సీతక్క లాగా ఆ గ్రామీణ ప్రాంతాలకు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ చూపెట్టుర్రి. దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి మొదలుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయి 2024 వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ సోకాల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సీతక్కలాగా సేవా కార్యక్రమాలు చేస్తే చూపెట్టరు దమ్ముంటే. ఎందుకంటున్నా అంటే నేను సైతం సీతక్క సొంత స్వగ్రామానికి పోయి ఆమె ఎక్కడెక్కడైతే సేవా కార్యక్రమాలు చేసిందో చిట్ట చివరిన గ్రామాల వరకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన అక్కడ కార్లు పోవు, కాలినడక పోవాలి తప్ప ఎక్కడ కూడా పోవు. ఆమె ఫోటోలకు పోజులు ఇస్తుంది. కేవలం ఈ పోజులకు మాత్రమే సోషల్ మీడియా ఎమ్మెల్యే అని మాట్లాడతారా? మీరు మాట్లాడితే కరోనా సందర్భంలో అందరూ పోయి మీరందరికీ ఇట్లా ఏమంటారు కొన్ని ఫోటోస్ స్టంట్ల కోసం, మీడియా కథనాల కోసం కిలో పప్పు, కిలో కూరగాయలు, 2 కిలోల బియ్యం అని అక్కడిక్కడ పంచిరు ఎమ్మెల్యేలు. కొంతమంది ముసుగేసుకొని పండుకున్నారు. కేసీఆర్ సైతం ఫామ్ హౌస్కే పరిమితమైండు. కానీ విశిష్టంగా సేవలు అందించిన వ్యక్తి సీతక్క గురించి ప్రశ్నించే నైతిక హక్కు, ఆ దమ్ము, ఆ ధైర్యం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయొద్దు. ఎందుకంటే సీతక్కలాగా ఎవరు కూడా చేసే ప్రయత్నం చేయలే. చిట్ట చివరిన గ్రామం వరకు పోయింది, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసింది. ఆమె కారు కోసం 10 మంది అని సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సోషల్ మీడియా పేజ్ ఏదో ఉన్నదో పేజీలో పెట్టారు. ఫోటోలకు పోజులు ఇస్తారు. సోషల్ మీడియా మంత్రి అట. అది ఇట్లా మాట్లాడడానికి కొంచెమైనా ఉండాలేమన్నా. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే సీతక్కతో పాటుగా అట్లీస్ట్ ఆమె నడిచినట్టుగా నడిచిన ఆమె కొన్ని వేల కిలోమీటర్లు మైళ్ళే ఆమె నడిచి వెళ్ళి కరోనా సమయంలో వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసింది. ములుగు జిల్లాకే వన్నెచ్చింది ఆమె. ఇంతమంది మంత్రులుగా పనిచేసారు ములుగు జిల్లా నుంచి, ఎంతోమంది ఉన్నారు. కానీ ములుగు జిల్లా అంటేనే సీతక్క అంటేనే ములుగు జిల్లా అని చెప్పి ప్రతీక ఉన్నది ఆమెకి. ఒక ఎస్టీ మహిళని, ఒక ఆడబిడ్డని పట్టుకొని ఈ రకంగా ట్రోల్ చేయడం కరెక్టేనా? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పిచ్చిగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఎమ్మెల్యే అంటే సోషల్ మీడియాని వాడుకున్నంత బీఆర్ఎస్ పార్టీ ఎవరూ వాడుకోలేదు. తన సేవా కార్యక్రమాలు గుర్తించి చాలామంది ఆమెతో స్ఫూర్తి పొందుతారేమో అని చెప్పి చాలామంది తనకు సంబంధించిన అభిమానులు లేకపోతే ఇంకెవరి కార్యకర్తలు వాళ్ళు పెట్టిన వీడియోలు, ఫోటోలు చూసి సోషల్ మీడియా ఎమ్మెల్యే అంటారా? మరి దమ్ముంటే మీరు కూడా వండి సీతక్కలాగా మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయరు. మరి నడుచుకుంటా పోర్రి. ఎడ్ల బండ్ల ప్రయాణించింది, ట్రాక్టర్ల ప్రయాణించింది. చిట్ట చివరన అసలు అక్కడ కరెంటు సదుపాయం లేని ఊర్లో కూడా వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు చేసింది. కనీసం మీ నియోజకవర్గం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏం సమస్యలు అట్లీస్ట్ మీ ఎమ్మెల్యేకి తెలుసా ఎవరికన్నా? గాల్లే తెలంగాణ ఉద్యమం కాగానే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉద్యమం చేసిన పార్టీగా గాల్లే గెలిచి ఎమ్మెల్యేలు అందరూ కూడా.
తర్వాత 2018లో మీరు కేసీఆర్ మొహం చూసి కేసీఆర్ పెట్టిన కొన్ని పథకాలు కేసీఆర్ మాటలు నమ్మి రెండోసారి కూడా గాల్లో గెలిచారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇది కాదంట్రా? అటువంటి వాళ్ళు ఈరోజు సీతక్కను ట్రోల్ చేస్తున్నారా? నిజానికి మీరు ఏదైనా సంబంధిత సబ్జెక్టు మీదనో ఇంకేదైనా అంశం మీదనో సీతక్కకు వ్యతిరేకంగా మాట్లాడుంటే ఎటువంటి అభ్యంతరంగా ఎటువంటి కింది స్థాయి వల్ల కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బంది లేకుంటుండే. కానీ తను చేసే సేవా కార్యక్రమాలను కూడా ఉద్దేశించి మాట్లాడుతారంటే మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనియరు. ఇష్టానుసారంగా ఒక ఎస్టీ మహిళని గౌరవం లేకుండా తన మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఒక బీఆర్ఎస్ పేజీలో చూస్తున్నాను నేను, ఫేస్బుక్ పేజీలో వాళ్ళు ఇష్టానుసారంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేది ఎవరంటే సెంటిమెంట్ రెచ్చగొట్టేదే సీతక్క అని చెప్పి మాట్లాడుతున్నారు. నీకన్నా ఎక్కువ రెచ్చగొడతారు అక్క సెంటిమెంట్ అట. అవి ఏం సెంటిమెంట్ అంటే రెచ్చగొట్టింది? ఏం లిక్కర్ స్కామ్లో ఇరికిపోతే యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆపాదించిందా? తెలంగాణ రాష్ట్రానికి ఒక రకంగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు పోతే చాలా పెద్ద ఎత్తున గౌరవిస్తారావని. అంటే కొన్ని పరజాలు ఉపయోగించి కామెంట్లు పెట్టుడు తన గురించి అవన్నీ చూసినాక అరే ఇంత చిల్లర రాజకీయం అనిపించింది ఒక్కసారి. బీఆర్ఎస్ పార్టీ పేజీల ఆ వీడియో వచ్చుడైంది, ఆ తర్వాత కింద చిల్లర కామెంట్లు ఏంది, పరజాలం ఉపయోగించి వాడకమైంది. ఇక ఓటుకు నోటు కేసులో